వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. టీజీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి రోజు వీడియోలో అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో ఇప్పటికైతే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనం వెబ్సైట్లో అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే కనుక ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్ ఫీ అనేది కనబడుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఐ హ్యావ్ రీడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్ లైట్. So I declared that I have ensured my eligibility criteria for TG EPSET 2025 ఎగ్జామినేషన్ దగ్గర ఎస్ అని అయితే క్లిక్ చేసినమాట. క్లిక్ చేసిన వెంటనే మీరైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎంపీసీయా, బైపీసీయా, డిప్లొమా, ఎంబైపీసీ అని చెప్పి మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపీసీ అయితే ఎంపీసీ అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక బైపీసీ అయితే అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్కి అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎంపీసీ సెలెక్ట్ చేసాము. నేమ్ ఆఫ్ ద బోర్డ్ మీరు ఇంటర్మీడియట్ రెగ్యులరా, ప్రైవేటా, లేకపోతే వొకేషనలా, లేదా డిప్లొమా, సిబిఎస్ఈయా, నెక్స్ట్ ఐసిఎస్ఈయా, ఇంకా ఆర్జీయూకేటీ తెలంగాణ, ఓకే, టీఓటీఎస్ఎస్, ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలా, లేదా అదర్స్ ప్లస్ 10th +2 ఈక్వలెంటా. సో ఏదైతే అదైతే క్లిక్ చేయనమాట. టీజీబీఐ ఇంటర్మీడియట్ రెగ్యులర్ కాబట్టి ఇంటర్మీడియట్ రెగ్యులర్ని సెలెక్ట్ చేస్తున్నాను. మీ క్వాలిఫైయింగ్ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. లేటెస్ట్గా రిలీజ్ చేశారు కదా ఆల్ టికెట్, సో అదైతే ఎంటర్ చేయండి అన్నమాట. మీ యొక్క నేము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మీరు 10th క్లాస్లో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందన్నమాట. ఎలాగుందో అలాగైతే ఎంటర్ చేయాలి. క్యాండిడేట్స్ నేమ్ కూడా అలాగే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీకు కరెక్ట్గా మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. స్టూడెంట్ మొబైల్ నెంబరు, అలాగే ఇంకొక మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ వచ్చి మీ ఫాదర్ది కానీ, మీ మదర్ది కానీ, రిలేటివ్స్ కానీ, లేదా మీది ఇంకొక నెంబర్ ఉంటాయి కానీ ఏదైనా సరే ఇవ్వచ్చు అన్నమాట. మీ మెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. పర్సనల్ మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కేటగిరీ మీరు ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్, నో, కాకపోతే నో అని సెలెక్ట్ చేసేయండి. సో ఆల్రెడీ మనం ఇంజనీరింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంజనీరింగ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు పేమెంట్ ఏ టైప్లో చేస్తారు, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, సో డెబిట్ కార్డా అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి మీరైతే పేమెంట్ అనేది చేయొచ్చు. చూసుకున్నట్లయితే కనుక నేనైతే డీటెయిల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అనేది ఆప్షన్ వచ్చింది కదా. సో ప్రొసీడ్ టు పేమెంట్ అనేది మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అయితే తర్వాత ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ రెగ్యులర్ అని సెలెక్ట్ చేసాం కదా మనం. సో రెగ్యులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఆల్ టికెట్ నెంబర్ ఇదా కాదా అని చెప్పి రావడం అయితే జరుగుతుంది. ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకుని మీరైతే ఎస్ అనేది అయితే క్లిక్ చేయండి. నో అయితే నో అని క్లిక్ చేసి మళ్ళీ మార్చండి. సో ఎస్ అనేది క్లిక్ చేసి అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. మీరైతే ఎంటర్ చేసి సో మీ పేమెంట్ని అయితే ఇక్కడ కంప్లీట్ చేయొచ్చన్నమాట. సో మీ పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, రెఫరెన్స్ ఐడి అని వస్తుంది. సో కింద ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒకవేళ పేమెంట్ కనుక అవ్వకపోతే ఏం చేయాలనేది లాస్ట్లో చెప్తాను. పేమెంట్ అయిన వాళ్ళు అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక పేమెంట్, రెఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఆల్ టికెట్ నెంబరు, ఇంటర్ ఆల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్ అంటే మీ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఆప్షనల్, అంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు, లేకపోతే లేదు తర్వాత అయితే చేసుకోవచ్చు అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో ఇదైతే ఆప్షనల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ, రిజర్వేషన్ కేటగిరీ. ఫస్ట్లో నేను ఎస్ అని సెలెక్ట్ చేశాను కాబట్టి ఎస్ అని వచ్చింది. ఇక్కడైతే నోన్ సెలెక్ట్ చేస్తే మీకైతే ఏమీ అయితే రాదన్నమాట. మైనారిటీ అయితే మైనారిటీ, నాన్ మైనారిటీ అయితే మైనారిటీ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది కూడా ఇక్కడైతే
మరి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎంటర్ నేమ్ యాజ్ బిన్ బ్యాంక్ అకౌంట్, మీ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అకౌంట్ నెంబరు లేదా ఐఎఫ్సి కోడ్ మీ పేరెంట్స్ అయినా పర్వాలేదు. సో మీ పేరెంట్స్ అయినా సరే మీరైతే ఇచ్చుకోవచ్చు అన్నమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి అడ్రస్, మీరైతే అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ అడ్రస్, హౌస్ నెంబరు, విలేజ్, పిన్ కోడ్, స్ట్రీట్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సో ఇవన్నీ కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సో ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, 10th ఇంటర్మీడియట్ అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా అనేది కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో గ్రూప్ సబ్జెక్ట్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఎంపీసీ అయితే ఎంపీసీ, సో బైపీసీ అయితే బైపీసీ, డిప్లొమా అయితే డిప్లొమా, ఎంపైపీసీ అయితే ఎంపైపీసీ. డిప్లొమా ఉన్న వాళ్ళు ఇక్కడ టైప్ ఆఫ్ ది ఎగ్జామ్ డిప్లొమా అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యారు అనేది కూడా సో ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు, అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా, సో క్లాస్ ఫస్ట్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరైతే ఏ స్కూల్స్లో చదివారు అనేది కూడా మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక క్లాస్ ఫస్ట్ మనం సెలెక్ట్ చేసినట్లయితే కనుక మీరు అయితే ఇక్కడ ఏ ప్లేస్లో చదివారు అనేది రావడం అయితే జరిగిందన్నమాట. సో అలా అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా మీకైతే వస్తాయి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారో చూసుకొని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా ప్రతి క్లాస్కి కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో జాగ్రత్తగా మీరైతే చూసి అయితే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ రిజర్వేషన్. ఏరియా ఆఫ్ రిజర్వేషన్లో మీరు లోకల్ అయితే లోకల్, లేదా అన్రిజర్వ్ సీట్స్ కావాలంటే అన్రిజర్వ్ సీట్స్ మీద అయితే మీరైతే ఏది కావాలంటే అదైతే సెలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరైతే స్ట్రీమ్, ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు అనేది కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ కాబట్టి నేనైతే ఇంజనీరింగ్ సంబంధించి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. నోట్, మీరు ఏ సెంటర్స్ కావాలి, సో టెస్ట్ జోన్స్ అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే కనుక, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక సో మీరైతే ప్రిఫరెన్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిఫరెన్స్ 1, సో హైదరాబాద్ అయితే హైదరాబాద్, నల్గొండ అయితే నల్గొండ, మీ నియర్ డిస్ట్రిక్ట్స్లో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రిఫర్ 2 వేరే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రిఫర్ 3 అనేది మీరు దగ్గర ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతేనో ఆ డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పాత్ర వచ్చేసి టెస్ట్ జోన్స్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఫోటో అనేది 50 KBలో ఉండాల్సి ఉంటుందన్నమాట. జేపీఈజీ ఫామ్లో అయితే ఉండాలి. మీ సిగ్నేచర్ 30 KB అయితే ఉండాల్సి ఉంటుంది. జేపీజీ కానీ జేపీఈజీ కానీ ఉండాల్సి ఉంటుంది అన్నమాట కదా. చూజ్ ఫైల్ అని ఉంది కదా, అక్కడ మీరైతే క్లిక్ చేసి సో అక్కడైతే మీరు తీసుకున్న ఫోటో ఫైల్ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా అంతేనండి. మీరు కింద టిక్ మార్క్ కొట్టి సో సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ కంప్లీట్స్ ఓన్లీ ఆఫ్టర్ నెక్స్ట్ అండ్ సబ్మిట్. సో ఇక్కడ మీరు సేవ్ అనేది క్లిక్ చేయకూడదు, సేవ్ అయితే సబ్మిట్ అయితే అవ్వదన్నమాట. సో సబ్మిట్ అవ్వాలంటే నెక్స్ట్ అనేది క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారు లేదా చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు సేవ్ చేస్తే సో మళ్ళీ నెక్స్ట్ టైం మీరు క్లిక్ చేసినప్పుడు సేవ్ అయితే చేసుకోవచ్చు. సో అంతేగాని సబ్మిట్ అయితే అవ్వదు. నెక్స్ట్ టైం మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో వచ్చిన తర్వాత ఎవర్ అప్లికేషన్ ఈజ్ సేవ్ టెంపరరీ, ఎవర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ అండ్ యూనిట్ కంప్లీట్ అని వస్తుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో అన్నీ చెక్ చేసుకోండి, మీరు ఇచ్చింది కరెక్టా లేదా రాంగ్ ఇచ్చారా అని ఏదైనా ఉంటే కనుక మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇలాగ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. డీటెయిల్స్ వచ్చిన తర్వాత సో మీరు కింద ఏరియా సెలెక్ట్ చేశారు కదా, అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇందులో ఏమైనా చేంజ్ చేయాలి అని అనుకున్నట్లయితే కనుక మాడిఫై మీద క్లిక్ చేసేయండి, లేదంటే సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి అన్నమాట. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఆర్ యూ షూర్ వాంట్ టు కన్ఫర్మ్ అని చెప్పి ఓకే మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫర్దర్ కరస్పాండెన్స్ అని చెప్పి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో నోట్ చేసుకుని అయితే ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేయండి. సో అప్లికేషన్ అయితే ప్రింట్ అయితే అవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా అయితే అప్లికేషన్ అనేది మీకైతే ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. చూసుకున్నారు కదా. సో ఇప్పుడు పేమెంట్ కనుక మాకు మధ్యలో ఆగిపోయింది, ఎలా చేయాలి అని అన్నట్లయితే కనుక పేమెంట్ అనేది నాట్ సక్సెస్ఫుల్ అని వస్తే మళ్ళీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పేమెంట్ అయితే మీకు అయిపోయింది కానీ ఇక్కడ అప్లికేషన్లో పేమెంట్ అనేది ఎలా చూసుకోవాలో మాకు తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు చెప్తాను క్లారిటీగా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మీరైతే మళ్ళీ బ్యాక్ సైడ్కి అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఏవైతే స్ట్రీమ్ సెలెక్ట్ చేశారు ఇందాకడ
అదైతే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేసినప్పుడు మీ పేమెంట్ కనుక అయిపోయినట్లయితే అక్కడ మీకు అయిపోయినట్లని చూపిస్తే మీరు డైరెక్ట్గా మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ మీకు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అందులో కనిపిస్తుంది. సో పేమెంట్ స్క్రీన్ షాట్ తీసుకుని క్వాలిఫైయింగ్ ఆల్ టికెట్ నెంబరు, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే కనుక మీకైతే అయిపోతుంది. ఒకవేళ పేమెంట్ అనేది అవ్వకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. వితిన్ 4 to 5 అవర్స్ అనేది 4 to 5 అవర్స్లో మనీ అయినా రిటర్న్ బ్యాక్ రావచ్చు. లేకపోతే మీ ఇక్కడ మళ్ళీ మీరు నో యువర్ పేమెంట్ స్టేటస్లో చూసుకున్నట్లయితే కనుక మీకైతే సక్సెస్ఫుల్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఎవరు అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ ఈ విధంగా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదైతే మీరైతే కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.